హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఆదాన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటో తెలుసా? ఒక గ్రామానికి పెద్ద ఎవరు అంటే ఆ ఊరి సర్పంచ్గానే భావిస్తారు. అటువంటి సర్పంచ్ను కలెక్టర్ గారు తొలగించవచ్చు. విచారణ అనేది కూడా చేపట్టవలసిన అవసరం కూడా లేకుండానే చేయొచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఈ విషయంలో సర్పంచులు మరొకసారి కోర్టు తలుపులు మాత్రం తట్టవద్దని కూడా స్పష్టంగా చెప్పారు. ఇక ప్రభుత్వం ఆదేశాలు సక్రమంగా పాటించని ఎడల అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్లను తొలగించే యొక్క అధికారం ఆ జిల్లా కలెక్టర్కు ఉంటుందని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇక పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం దీనిపై ఎలాంటి విచారణ చేపట్టవలసిన అవసరం మాత్రం లేదని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే నిధుల దుర్వినియోగంపై జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ను తొలగిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. గ్రామ అభివృద్ధి సమస్యలు మరియు అవినీతి నిర్మూలనను పనిచేయని సర్పంచ్లకు ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టంలోని ఏ సెక్షన్ల ప్రకారం కలెక్టర్లు తొలగించవచ్చు. అలాగే రాష్ట్రంలోని నిధులు సక్రమంగా నిర్వహించని గ్రామ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కూడా తొలగించవచ్చు అని చెప్పేసి చెప్పారు. మరియు వాటిని అమలుపరిచే విధానాలు ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. సెక్షన్ 24 నుంచి 37 ప్రకారం గ్రామ అభివృద్ధి సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే 1. గ్రామ పంచాయతీని రద్దు చేయవచ్చు. 2. గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల తొలగింపు. 3. పంచాయతీ సెక్రటరీలను కూడా తొలగిస్తారు. ఇక 4. వార్డు మెంబర్లను కూడా వాళ్ళ పదవుల నుంచి తొలగించడం జరుగుతుంది. వీటన్నింటికి ప్రజల ద్వారా లిఖితపూర్వకంగా కలెక్టర్ గారికి గనక ఒక లెటర్ రాస్తే చాలు. ఇక వారిపైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారికి అధికారం ఉంటుంది. మనకు తెలియదేం కాదు, గ్రామ సర్పంచ్లు ఏ విధంగా ఉంటారు ఆ యొక్క ఊరుల్లో అంటే ఇక్కడ కూడా రాజకీయాలే ఉంటాయి. ప్రతిపక్షం, అధికార పక్షం. అలాగే ఆ గ్రామ సర్పంచ్ కూడా ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలుచుంటారు కాబట్టి అవతల పార్టీ వారు ఉన్నారనుకోండి, ఆ సర్పంచ్ అంటే ఒక చిన్న గ్రామమే కదా, 100లోనో లేక మహా అయితే 5,000 లోపే ఓటింగ్లు అనేవి ఉంటాయి. మరి అంటే అది కూడా పెద్ద పంచాయతీల్లో. అటువంటి పంచాయతీల్లో ప్రతి గడపలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది ఆ సర్పంచ్కి పూర్తి అవగాహన ఉంటుంది. అట్లా అవగాహన ఉన్న క్రమంలో ఈ యొక్క గ్రామ నిధులు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, ఉదాహరణకి ఒక అధికారంలో ఉన్న పార్టీ సర్పంచ్ ఉంటే అటు ప్రక్కన వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్త కుటుంబం అనుకోండి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఈ గ్రామ సర్పంచ్ కనుక అతని సమస్యలు పట్టించుకోకుండా ఏవైనా అంటే మన పార్టీ కాదు కదా అనే ఉద్దేశంతో కనుక ఈ యొక్క నిష్పక్షపాతంగా కాకుండా కొంచెం పాక్షికంగా కనుక వ్యవహరిస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు లిఖితపూర్వకంగా ఆ యొక్క సర్పంచ్ పైన, ఉప సర్పంచుల పైన ఎవరైతే వాళ్ళు ఆ పంచాయతీలో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ పంచాయతీ సెక్రటరీతో సహా ఎవరైనా సరే వీళ్ళకి అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా ఆ యొక్క గ్రామ అభివృద్ధి కోసం నిధులు అనేవి కేటాయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. ఆ నిధులు కేటాయించిన క్రమంలో ఆ నిధులు సక్రమంగా ఉపయోగించకుండా ప్రక్కదారి కనుక పట్టించారనుకోండి, ఖచ్చితంగా అది లిఖితపూర్వకంగా ఆధారాలతో ఆ కలెక్టర్ గారికి కనుక లెటర్ రాసినా లేదా డైరెక్ట్గా అందించినా ఆ కలెక్టర్ గారికి ఈ యొక్క సర్పంచులపైన, ఉప సర్పంచులపైన, అలాగే పంచాయతీ సెక్రటరీలపైన కూడా డైరెక్ట్గా స్టెప్ తీసుకుని యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఆ కలెక్టర్ గారికి ఉందని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఇటీవలే ఒక గ్రామ సర్పంచ్ని కలెక్టర్ గారు ఈ యొక్క విధుల నుంచి తీసేసిన క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ కలెక్టర్ గారికి ఛాలెంజ్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి ఈ యొక్క అధికారాలు ఉంటాయి, వాళ్ళని తీసేసిన తర్వాత మరలా న్యాయం చేయమని చెప్పేసి కోర్టులకైతే రావద్దని కణాఖండిగా తీర్పునిచ్చారు. మరి దీనిని బట్టి ఏం చేయాలి, ఆ యొక్క గ్రామాల్లో సర్పంచులు
ప్రజల కోసం చేయాలి, వాళ్ళ సమస్యలని పరిష్కరించాలి. అదేవిధంగా ఈ నిధులు ఏవైతే కేటాయిస్తున్నారో వాటిని సక్రమంగా ఆ గ్రామ అభివృద్ధికే ఉపయోగించాలి తప్ప వీళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడానికి అవకాశాలు లేవని చెప్పేసి కోర్టు అయితే తీర్పులో చాలా చక్కగా పేర్కొంది. దీనిని బట్టి ఇప్పటికైనా సరే ఈ గ్రామాల్లో కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించి ఏవేవైతే అసెంబ్లీలో కావచ్చు, అలాగే పార్లమెంట్లో కావచ్చు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో అవి గ్రామాల్లో మాత్రం ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరి కుటుంబాల గురించి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అంత మాత్రాన వీళ్ళందరూ ఒకే గ్రామం కదా, పార్టీలు వేరే ఉండొచ్చు, కానీ సమస్యలు పరిష్కరించడానికి ఏముంది? అది ఆ పార్టీ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఆ సమస్యల మీద దృష్టి సారించాలి. అలాగే గ్రామ అభివృద్ధిపైనే ఫోకస్ చేయాలి ఆ సర్పంచ్ గారు కూడా. అలా కాని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీ దృష్టిలో ఏదైనా సరే వాళ్ళు సక్రమంగా ఆ యొక్క గ్రామాలలో కనుక సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, అలాగే పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, మరీ ముఖ్యంగా వార్డు సభ్యులు కూడా కావచ్చు, వీళ్ళలో ఎవరైనా సరే వాళ్ళ వృత్తిని సరిగ్గా నిర్వహించకుండా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లయితే మీరు మీ యొక్క జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చేయచ్చు. ఇది ప్రజలకి ఇప్పుడు ఉన్న ఈ అధికారం. అనుకుంటారు ఎలక్షన్లు అయిపోగానే గెలవగానే ఇంకేముంది, మనమే సర్పంచ్, మనమే కింగు మన ఊరిలో అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రజలకి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఆ సర్పంచ్ పోస్ట్ పోవాలి అన్నా రావాలి అన్నా దానికి ప్రజలే కారణం. ప్రజలు ఒక కంప్లైంట్ రాసి పడేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎంక్వైరీ చేస్తారు, అది నిజమని ప్రూవ్ అయితే ఆ సర్పంచ్ పోస్ట్ కాస్త పోతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఆ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేయండి, అలాగే మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. కాబట్టి హైకోర్టు ఈ యొక్క చేసిన సూచనల మేరకు దానిని బట్టి నడుచుకున్నారనుకోండి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ప్రజలకు మంచి జరుగుతుంది. ఆ యొక్క సర్పంచ్లు గ్రామంకి అభివృద్ధి చేస్తే వాళ్ళని మరలా గెలిపించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలా కాని పక్షంలో పరిస్థితులు తారుమారైపోతాయి. ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన, ఈ సర్పంచులు పనిచేస్తున్న తీరుపైన మీ విలువైన అభిప్రాయాన్ని, మరీ ముఖ్యంగా మీ గ్రామాల్లో మీ సర్పంచులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే దానిపైన కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.